So you don't have any control on this? Being the district supplies ఆల్రెడీ మినిస్టర్ గారు వచ్చినప్పుడు చీజ్ చేశాం సార్ ఇవన్నీ. చీజ్ చేసి మళ్ళీ ఎలా వదిలేరు? బ్యాంక్ గ్యారంటీ మీద రిలీజ్ చేసాం. ఇవి పాడైపోతాయి. అదేనా ఇది? అదే సార్. దాంట్లో 50% ఉంది సార్ దీంట్లో. మొత్తం అదే అన్నారు. మళ్ళీ ఇప్పుడు 50% ఉన్నారు. 50% వాళ్ళు బయట కొన్నారు, ఫ్రెష్ మిల్లింగ్ కొన్నారు సార్ ఈ మధ్య. అది ఇది మిక్స్ చేసి మీరు సీజ్ చేశాను. మొన్నటి నుంచి ఇదే చెప్తున్నాను నేను, బయటకు వచ్చినప్పటి నుంచి కూడా. ఇన్పుట్ ఎంత వచ్చింది, సీజ్ చేసినప్పటి నుంచి అవుట్పుట్ ఎంత వచ్చింది, ఆ రికార్డ్స్ కాదండి లేవు అందులో కరెక్ట్ గా. 3,324 టన్నులు. మీకు ఇప్పుడు సపోజ్ ఇట్లా వెళ్ళిపోయింది, మీరు ఇవన్నీ చెక్ చేయకపోతే ఈ బ్యాగ్స్ లో కోకైన్ ఉందని మీకు ఉందో ఎలా చెక్ చేస్తారు? మీకు ఇంకొకళ్ళు ఉంటే అలా కాదు. ఇది మీకు కంప్లీట్గా పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ రైస్ మీకు అర్థమవుతుంది కదా. మరి మీరు అలా ఈజీగా ఎలా ఒప్పుకుంటారు? మీరు ఆల్రెడీ 6 కాదు, మీరు అందరూ ఇలా కన్వీనియంట్గా మాట్లాడితే ఎట్లా? Truck that passes the checkpost, they are deeming it to be cleared. Very conveniently, they have closed the checkpost in the night. So, ఎప్పుడు వెళ్ళి బీజీ నుంచి you know the consequences. No, sir. Proceedings ఏంటి కలెక్టర్? You are not responsible. అలా కాదు. You said కలెక్టర్ గారు మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. ఏ బేసిస్ లో ఇచ్చారు కలెక్టర్? ఇప్పుడు ఏ డేట్ ఇచ్చారు చెప్పండి నాకు. నోట్ చేయండి. ఎప్పుడు ఇచ్చారు? No, you have to be very specific. You are the official here, is in charge. Don't be vague. When exactly had he told you to clear all this? సార్ స్పెసిఫిక్ గా దీనికి ఎవ్రీ వీక్ చెక్ పోస్ట్ కి డ్యూటీ వేస్తున్నారు సార్. ఆ చెక్ పోస్ట్ డ్యూటీని మనకు పంపుతున్నారు సార్. ఆ చెక్ పోస్ట్ క్లియర్ అయిందంటే క్లియర్ అయినట్టు సార్. మా డ్యూటీ ఆ చెక్ పోస్ట్ క్లియర్ అయిన తర్వాత ఇక్కడ గేట్ దగ్గర అది చూసుకుంటున్నాం సార్. దాటిన తర్వాత సో అది ఎప్పుడైతే ఆ లోపలికి చెక్ పోస్ట్ దాటి వచ్చినా వాటి వరకు అలౌ చేస్తాం సార్. ఇప్పుడు ఇష్యూ వచ్చిన తర్వాత సార్ని అడిగితే అలా కాదు. ఇప్పుడు మీరు దీంట్లో మీకు ఇది ఉంది, దీని నుంచి ఏమైనా జరగచ్చు కదా. హౌ కమ్ పోలీస్ ఆర్ నాట్ దేర్? ఇంకా రిలీజ్ చేయలేదు సార్. డిఎస్పీ గారు ఉన్నారా? ఆర్ యు పార్ట్ ఆఫ్ దిస్? డస్ ఇట్ కమ్ అండర్ పర్వ్యూ? Does it come under your purview? That's okay, you can be there. Huh? No, does it come under your purview? Then how come under your purview, how come it is happening? Minister, Honorable Minister is saying that like it's been going on, smuggling is going on. How come it didn't come under your purview? How come? Why, sir? Okay, మీరు కేసెస్ రిజిస్టర్ చేశారు, మళ్ళీ ఎట్లా వెళ్తున్నాయి? కాదు, మీరు బాధ్యత వహిస్తా మీరు ఎలా వదిలేస్తారు ఇవన్నీ? ఇది ఒక నెక్సెస్ అనుకుంటారు కదా మీరు కూడా వదిలేస్తే. ఇది ఏ కంపెనీ మీద స్టార్ట్ చేశారు? ఇది లవాన్ పేరు మీద చేస్తారు. ఓకే, హూ ఇస్ అగర్వాల్? హూ ఇస్ అగర్వాల్? ఆయన సీజ్ చేశారా? ఓకే, బీబో, లవాన్ వీళ్ళంతా మానసాకి సప్లై చేస్తున్నారు. మానస ఎవరిది? ద్వారంపూడి. అంటే స్మగ్లింగ్, కోకైన్, అక్రమ బియ్యం రవాణా చేయడానికి పోర్టులు పెట్టేది. ఏం దొరకట్లేదా? చేయండి, తెప్పించండి. యూ హ్యావ్ టు హ్యావ్. మధ్యలో బాగానే చేశారు, మళ్ళీ ఇప్పుడు మొదలు పెట్టేశారు. అందరు మళ్ళీ నెక్సెస్ అయిపోయారు. మీరు అందరు ఆపిన తర్వాత పెరిగింది సార్. ఇంపాసిబుల్, లేకపోతే ఇంత సరుకు రాదు. Please take action on him. I think he's not. Last time itself I took action.